హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం పేరుసు. ఫస్ట్ థింగ్ వాజ్, అందరికీ థియేట్రికల్ మూవీస్ చాలా డిసప్పాయింట్ చేస్తాయని నాకు తెలుసు. కానీ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది పేరుసు అని చెప్పి, దీన్ని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదని నేను నమ్ముతున్నాను. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. దానికన్నా ముందు మన వీడియోస్ని చాలామంది బాగా చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. కానీ నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. సో ప్లీజ్ మీరు ఒక్క లైక్ చేస్తే నేను ఇంకా తొందరగా అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ పేరుస్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే, మెయిన్ ప్లాట్ ఏమంటే, మనకు టైలర్లో చూపించినట్టు ఒక ఫ్యామిలీలో ఒక ఓల్డ్ పర్సన్ చనిపోతారు. ఆయన అంత్యక్రియల చుట్టూనే మూవీని రన్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద లొకేషన్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక ఇల్లు, అందులోనే తిరుగుతున్న డ్రామాటిక్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ టోటల్గా కామెడీతోనే లాగేసినారు అనిపించింది నాకైతే. ఓకే, డీసెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం మిస్టరీ పాయింట్తో ఎండ్ చేసినారు ఫస్ట్ హాఫ్ని. సెకండ్ హాఫ్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఆ మిస్టరీని అంత లేదు. అండ్ కామెడీ కూడా లిటరల్లీ చాలా డౌన్ అయిపోయిన ఫీలింగ్. అండ్ ఒక చోటే ఒక పాయింట్ పట్టుకొని, అంటే ఆశ తగాదాల్లో పట్టుకొని అక్కడక్కడే తిప్పడం అనేది కొంచెం డౌన్ అయింది. అండ్ క్లైమాక్స్ ఇస్ గుడ్. అండ్ వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అందరూ కూడా కమెడియన్సే, అందరూ కూడా ద బెస్ట్ ఇచ్చారు అనుకోవాలి ఈ మూవీకి. అండ్ ఈ మూవీ వచ్చి మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. నాకు తెలుసు థియేటర్గా రిలీజ్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ కూడా నేను చెప్తాను నెక్స్ట్. దీని తర్వాత అదే చూసే వెళ్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను దాని గురించి. అండ్ ఇంకా కొన్ని మూవీస్ అయితే చాలా డిసప్పాయింట్ చేసినాయని చెప్పి రివ్యూస్ చూస్తున్నాను, కానీ ఈ మూవీ అయితే మీకు డిసప్పాయింట్ చేయదు ఖచ్చితంగా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ అందరికి వస్తాం. అందరూ బై ఫ్రెండ్స్.